చైతన్యరావు నటించిన మూవీ 'షరతులు వర్తిస్తాయి' ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం. అసలు కథ ఏంటంటే చిరంజీవి అదేనండి మన హీరో. ఒక మధ్యతరగతి కుటుంబంకు చెందిన యువకుడు. వాళ్ళ నాన్న చనిపోతే కుటుంబ బాధ్యత మొత్తం తానే తీసుకుంటాడు. నీటిపారుదల శాఖలో క్లర్క్గా ఉద్యోగం చేస్తుంటాడు. చెల్లి తమ్ముడిని చదివించడానికి చాలా కష్టపడుతుంటాడు. అతని స్కూల్మేట్ అయినటువంటి విజయశాంతి అలియాస్ విజయ అదేనండి మన హీరో భూమి శెట్టిని చిన్నప్పటి నుంచే లవ్ చేస్తుంటాడు. విజయ కూడా అతను లవ్ చేస్తుంటుంది. కష్టకాలంలో ఆర్థిక సాయం చేసి తోడుగా నిలుస్తుంది. వీళ్ళిద్దరి ప్రేమ విషయంలో ఇంట్లో తెలియకుండా పెళ్లి కూడా చేస్తారు. సాపిగా సాగిన వీరి జీవితంలోకి చైన్ సిస్టమ్ బిజినెస్ వచ్చి నాశనం చేస్తుంది. కొంత డబ్బు కట్టి మీ తరపున నలుగురిని జాయిన్ చేస్తే బోలె డబ్బు వస్తుందంటూ ఆశ చెప్తారు. ఊరందరితో డబ్బులు కట్టిస్తారు. ఆ ఏరియా లీడర్ వచ్చే ఎన్నికల్లో కార్పొరేటర్గా నిలబడాలనుకున్న శంకరన్న భరోసా ఇవ్వడంతో చాలామంది డబ్బులు కట్టడమే కాకుండా వారి తరపున మరో నలుగురిని జాయిన్ చేస్తుంటారు. చిరంజీవికి తెలియకుండా తన భార్య తల్లి కూడా ఈ బిజినెస్ కోసం డబ్బులు కడతారు. ఇలా పెద్ద మొత్తంలో డబ్బులు చేసిన మోసగాళ్ళు రాత్రే బోర్డు తిప్పేస్తారు. అసలు ఆ బోగస్ కంపెనీ ఎవరిది? శంకరన్నకు ముందు పెట్టి ఎందుకు డబ్బులు వసూలు చేశారు? తన డబ్బులు కూడా పోయాయని తెలిసిన తర్వాత చిరంజీవి ఏం చేశాడు? భర్తకు తెలియకుండా డబ్బులు ఇచ్చి మోసపోయిన విజయశాంతి చివరికి ఏం చేసింది? కార్పొరేషన్ ఎన్నికలకు ఈ మోసానికి ఉన్న సంబంధం ఏంటి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాలి. ఎలా ఉందంటే ఇదొక మధ్యతరగతి కుటుంబానికి చెందిన కథ. ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కష్టాలు ఎలా ఉంటాయి అని చాలా చక్కనగా చూపించారు. కళ్ళకు కట్టినట్లు చూపించారు దర్శకుడు. గొలుసు కట్టు మోసం అనేది తరచూ వార్తల్లో వింటాం కదా. డబ్బు ఆశతో ఒక్కొక్కరు నలుగురిని జాయిన్ చేయించడం. అదే మనం ఎగ్జాంపుల్గా చూసుకుంటే అగ్రిగోల్డ్ లాంటిది, తర్వాత ఆంబియా ప్రోడక్ట్స్ లాంటిది, ఇలా చాలా ఉన్నాయి. అలా పెద్ద మొత్తంలో జనాన్ని సేకరించిన తర్వాత బోర్డు తిప్పేసి పరారైతే ఆ కుటుంబాల ఎలా బాధపడ్డాయి అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. అచ్చమైన తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో కథ ప్రారంభమవుతుంది. ఫస్ట్ హాఫ్ చిరంజీవి విజయ లవ్ స్టోరీ, వారి కుటుంబాల పరిస్థితి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కష్టాలు చుట్టూ తిరుగుతుంది. పెళ్లి తర్వాత అత్తాకోడల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు, వాట్సాప్ స్టేటస్లు, అటు తల్లికి ఇటు భార్యకి చిరంజీవి సర్ది చెప్పే తీరు ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. డబ్బు ఆశ చూపుతూ గోల్డెన్ ప్లేట్ అనే చీటీ కంపెనీ రావడం, దానికి శంకరన్న మద్దతు తెలపడంతో ఏదో జరుగుతుందని క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఇంటర్వెల్ సీన్ ఎమోషనల్గా ఉంటూనే సెకండ్ హాఫ్పై ఆసక్తి పెంచింది. ఇంకా సెకండ్ హాఫ్లో కథనం చాలా స్లోగా సాగింది. ఒక పాయింట్ చుట్టే తిరుగుతుందని ఫస్ట్ హాఫ్ వర్కౌట్ అయినా ఎమోషన్స్ సెకండ్ హాఫ్లో కాలేదు. ఎన్నికలకు సంబంధించి ఎపిసోడ్ అంతగా ఆకట్టుకోలేదు. క్లైమాక్స్ చాలా రొటీన్గా అనిపించేది. ఎవరెలా చేశారంటే చిరంజీవి పాత్రలో చైతన్యరావు ఒదిగిపోయాడు. సినిమా మొత్తాన్ని తన భుజాన్నే వేసుకొని నడిపించాడు. మిడిల్ క్లాస్ గృహిణిగా భూమి చెట్టి మొప్పించింది. హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయింది. నందకిషోర్, వెంకీ, శివ కళ్యాణ్, మల్లేష్, సీతామహాలక్ష్మి, పెద్దింటి అశోక్ కుమార్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రలకు ఓకే అనిపించారు. సాంకేతికంగా సినిమా ఓకే అనిపించింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఈ సినిమాకు పాజిటివ్ ఏంటంటే చైతన్యరావు, భూమి శెట్టి యొక్క నటన, మాటలు, పాటలు, డైరెక్షన్. బలహీనత నెగిటివ్ ఏంటంటే కొత్తదనం లేని కథ, నెమ్మదిగా సాగే సన్నివేశాలు. ఓవరాల్గా చెప్పాలంటే షరతులు లేమీ లేకుండా ఇంటిల్లిపాది హాయిగా సినిమా చూడవచ్చు. సినిమాకు రేటింగ్ ఇవ్వాల్సి వస్తే అవుట్ ఆఫ్ 5 గాను 2.25 ఇవ్వచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.